హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ నా కుకింగ్ వీడియో కేఎఫ్సి అనమాట. పిల్లలు అడిగారు ఇంట్లో. ఎవ్రీ సండే చికెన్ మటన్ ఏదో ఒకటి మామూలుగా వండుకొని తినడం కాకుండా కేఎఫ్సి చేయి మమ్మీ అనేసి అడిగారు. సో ఒక్కసారి బయట ఆర్డర్ చేసుకుంటే ఈ మధ్యలో 500 రూపీస్కి ఒక 10 పీసెస్ చిన్న పీసెస్ కూడా రాలేదన్నమాట. సో 500 బొక్క అయినా తప్పితే మనకు కడుపు అయితే నిండలేదు. సో అందుకని ఇంట్లోనే కేఎఫ్సి చేద్దామని ఈరోజు అయితే ప్లాన్ చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి చికెన్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని అందులో మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి మసాలా యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బ్రెడ్ని మనం మిక్సీ పట్టి ఆ పౌడర్ చేసి పెట్టుకోవాలి. అందులోనే కార్న్ఫ్లెక్స్ పౌడర్ చేసి కూడా పెట్టుకోవాలి. బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా రవ్వలాగుంటే చాలు. ఆ తర్వాత మైదా పిండి తీసుకొని మైదాలో కొంచెం సాల్ట్ అండ్ మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 ఎగ్గులు అయితే తీసుకున్నా. కేజీ చికెన్ కాబట్టి నేను ఒక 5 ఎగ్స్ తీసుకొని ఇట్లా బీట్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి బ్రెడ్ అండ్ కార్న్ఫ్లెక్స్ పౌడర్ అనమాట. సో మ్యాగ్నెట్ అయిన చికెన్ని మైదాలో ఫస్ట్ డిప్ చేసుకొని, ఆ తర్వాత ఎగ్ దాంట్లో డిప్ చేసుకొని, ఆ తర్వాత ఈ పౌడర్లో డిప్ చేసుకోవడమే. బ్రెడ్ అండ్ కార్న్ఫ్లెక్స్ పౌడర్లో చేసుకొని బాగా నూనె వేడైన తర్వాత అందులో వేసేసుకుంటే మనకు మంచిగా కాలిద్ది. కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట మాత్రం. సో అలా అయితే మనకు మంచిగా లోపల నుంచి ఉడుకుద్ది, మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఈ సండే మాత్రం మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. కేఎఫ్సి చేసుకొని ప్రొజెక్టర్లో ఒక మూవీ పెట్టుకొని తింటూ కూల్ డ్రింక్ తాగుతూ చాలా బాగా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు. సో మంచిగా ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు ఎప్పుడూ కేఎఫ్సి చేయలేదు ఇంట్లో, బయట నుంచి తెచ్చుకోవడమే తప్పితే ఇంట్లో అయితే ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్ యమ్మీ టేస్టీ క్రిస్పీగా వచ్చాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. రెసిపీ అయితే చాలా ఈజీ అనిపించింది. ఇన్ని రోజులు చూస్తేనే అమ్మో పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని. బట్ చేస్తే చేతల్లోకి వచ్చేసరికి నాకైతే సింపుల్గానే అనిపించింది. బయట నుంచి ఆర్డర్ చేసి వందలు పెట్టి తీసుకొని అవి ఎటూ సరిపోక 2 ముక్కలు తిని ఉండే బదులు మన ఇంట్లో ఒక 1/2 కేజీ కానీ కేజీ కానీ తెచ్చుకొని ఫ్యామిలీ అందరం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లోకి మయోనీస్ కూడా తెచ్చాడు మా హస్బెండ్, బయట నుంచి తెచ్చాడు. ఇదైతే నేను ప్రిపేర్ చేయలేదు. సో ఇదే అనమాట కేఎఫ్సి. మా పాప సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. అస్సలు అన్నం కూడా తినకుండా ఓన్లీ కేఎఫ్సి తినే ఉంది ఈరోజు అయితే. అంత బాగా వచ్చింది. సో నా ఫస్ట్ కుకింగ్ వీడియో ఇది. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకో నలుగురికి రెఫర్ అవుతుంది. సో నా ఛానల్